హే బంగారమ్స్! అందరూ చామగడ్డలతో పులుసు మాత్రమే చేసుకుంటారు. ఈరోజు చామగడ్డలతో కర్రీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తా. ఫస్ట్ అయితే చామగడ్డల్ని బాయిల్ చేసేసుకొని పీల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఒక ఆనియన్ అండ్ గార్లిక్ అన్నీ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా స్పైసీగా ఉంటుంది. బట్ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం మిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని అయితే వేయించుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం సేపు వేపుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. కర్రీకి సరిపోయేంత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చామగడ్డలు వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ కర్రీని అయితే మిక్స్ చేస్తూ ఉండాలి, లేదంటే అడుగు అంటుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత కర్రీ రెడీ అయిపోయినట్టే. కొంచెం కొత్తిమీర వేసుకోండి, నా దగ్గర లేదు సో స్కిప్ చేశాను. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది.